అందరికీ నమస్కారం అండి. ఈ ఊర్లో ఏకైక ఫోటోగ్రాఫర్ నేనేనండి. పెళ్లిళ్ళు, దినాలు, చద్దినాలు, చావులు ఏదైనా సరే మన ఫోటో తీస్తేనే ఆఖరి చచ్చిపోయిన ఫోటో అన్న రావాలని సరే మనం తీయాలన్నమాట. సో ఏమంటే సరే ప్లీజ్ కాంటాక్ట్ నరేష్. అవును, మన షాప్ కి ఎవడో వస్తే డబ్బులు తీసుకోదట ఫోటో షూట్ చేసి కూడా. అవును, నువ్వే అన్నావు కదా ప్రీ వెడ్డింగ్ అని, అందుకే తీసుకోలే. అది ప్రీ వెడ్డింగ్ కదరా, ప్రీ వెడ్డింగ్ డబ్బులు తీసుకోవాలి. అవునా అవునా సరేగా నన్ను చెప్పరా, నువ్వు తీసిన బెస్ట్ ఫోటోగ్రఫీ ఏదన్నా? అరే నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ రా. అమ్మ, వైల్డ్ లైఫ్ అంటే మంచిదే. చూడు, రెండు కుక్కలు కలిసి మాట్లాడుకున్న ఫోటో, రెండు కుక్కలు పరిగెడుతున్న ఫోటో, అవునా, రెండు కుక్కలు కలిసి తింటున్న ఫోటో. అబ్బా, ఇది రెండు వద్దు చూపించదు. చిన్న కథ కదిరిదా వద్దురా వద్దురా. ఇందులో ఆది భాస్కర్ ఉన్నారు, ఇందులో ఆది భాస్కర్ ఉన్నారు. నువ్వు సామాన్యుడు కాదురా. కాదబ్బా, మొన్న గోవాకి వెళ్ళావు కదా, ఏమైనా ఫోటో తీసావా? అది బట్టలు లేకుండా క్లిప్స్ తీసా కొన్ని. బట్టలు లేకుండా క్లిప్సా? చూపి అన్న, నేను ఎవరు చెప్పా ఒరే దుర్మార్గుడా, నీదే ఉంచుకోవాలి. నిజంగా ఎవరు చెప్పా? అది ఎంత కష్టపడడం తెలుసా? అసలు బట్టలు లేకుండా క్లిప్స్ తీయడానికి చాలా కష్టం కదా. ఇదిగో ఇదేంటి క్లిప్స్ ఉన్నాయి? క్లిప్స్ కే తీసా, బట్టలు లేవు. కాదురా, ఇంకెవరు కస్టమర్లు రాలేదేంటి? కస్టమర్ రాలేదేంటి? ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ, నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా, నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. మనది లవ్ మ్యారేజ్ కదా, కనీసం ప్రీ వెడ్డింగ్ అయినా గ్రాండ్ గా చేయండి. ఓ పిచ్చిదానా, దానికోసమే ఇక్కడ తీసుకొచ్చిన. ఈ ప్రీ వెడ్డింగ్ ఎంత గ్రాండ్ అంటే 25 లక్షలు ఖర్చు పెట్టి అంతా సెటప్ చేశా. మామూలుగా ఉండదు. మొత్తం మీ కుటుంబం మా కుటుంబం అందరూ చెప్పుకోవాలి ఈ ప్రీ వెడ్డింగ్ గురించి. సోషల్ మీడియా అంతా వైరల్ అవ్వాలి. నమస్తే సార్. హలో హలో హలో. ఎస్, ప్రీ వెడ్డింగ్ మీరేనా? ఫ్రీగా డబ్బులు తీసుకుంటానండి. అమ్మాయి బ్లైండ్ కాబట్టి పెళ్లి ఒప్పుకుంది, లేకపోతే ఒప్పుకోదు. హలో, ఐఎమ్ నాట్ బ్లైండ్ బట్ హీస్ నాట్ ట్రైన్డ్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఏమా మీ నాన్న ఏమైనా 10 కోట్లు అప్పే ఉన్నాడా? లేదు. పోనీ నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? లేదు. పోనీ నీకు మెంటల్ ఏం ప్రాబ్లం ఉందా? ఏం మాట్లాడుతున్నావు? మరి మనోడితో ఇలా పెళ్లి అంటే ఒకసారి షాక్ అయ్యండి, అంతే, అంతమించి ఇంకే లేదు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? రండి 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 రెడీ. సూపర్ సూపర్ సార్. కొంచెం చేది అమ్మ, కొంచెం దగ్గర అమ్మా, ఇంకొంచెం నా దగ్గర అమ్మా, అలా దగ్గర. అది రే పొడి దిగడికి. ఏంట్రా ఇది? నాది ప్రీ వెడ్డింగ్. సార్ మీరు సోలో ఎంత బాగున్నారు తెలుసా? చాలా బాగున్నారు. మీరు హీరోగా ట్రై చేయండి, ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఇలా కాదు కానీ మీకోసం సెట్ వేసాం. ఆ లవ్ ఉంది కదా సార్, ఆ లవ్ లో మీకు బుర్ర పెట్టని చెప్తాను. ఆయనే లవ్లా పెట్టమన్నాడు. ఓ పని చేయండి సార్, బయట నుంచో నువ్వు సార్ లోపలికి వెళ్ళండి సార్. నువ్వు వచ్చేసే బయటికి. సార్ లోపల దోమలు కొట్టండి. సూపర్ సార్. ఒరే పిచ్చి, నువ్వు ఇక్కడ దోమలు కొట్టుకో, ఆడక్కడ అద్దరిపోయింది సార్ ఫోటో షూట్. మీరు ఏం కంగారు పడద్దు, 2 days ఇచ్చేస్తాం సార్. 2 days కాదు, 25 లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నా. బాగా రావాలి, లేకపోతే మామూలుగా ఉంటుంది చెప్తున్నా. ఓకే. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీకు వాట్సాప్ చేస్తాను. నా నెంబర్ తీసుకో. తన నెంబర్ నాది 100 వెళ్ళు. గోవిందా. A few minutes later. అరే నరేష్, వెళ్ళరా. అన్నా, నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావు, లోపల ఖచ్చితంగా అమ్మాయి ఉండదు. వెళ్ళరా. మొత్తం ఫోటోస్ రెడీయా? వీడియోస్ రెడీయా? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. వాడు 5 లక్షలు ఇచ్చాడు రా. ఏమైందిరా? చిప్పు పోయిందన్నా. చిప్పు పోయింది. చిప్పు పోవడం ఏంటరే? 5 లక్షలు ఇచ్చాడు వాడు. అన్నా, పోయిరా మావా. ఇప్పుడు చిప్పు పోయిందంటే వాడు వచ్చి మనం ఎక్కేస్తాడు రా. వాడు చిప్పు పడకుండా ఉండాలంటే ముందు పెళ్లి క్యాన్సిల్ చేయాలరా. ఎంతకి తెగించారా?
ఆ పెళ్లి క్యాన్సిల్ చేసాం ఇంకో ఇంకా చిప్పు వదిలేస్తాడు, అమ్మాయి వదిలేస్తాడు, మనం తగులుకోవచ్చు. అదే బెటర్. చిన్న కథ కదిరిద్యా. పెళ్లిళ్ళు చేయాలన్నా పెళ్లిళ్ళు చెడగొట్టాలన్నా ఒకటే బ్యాచ్ రా, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఫోన్ చేయాలి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. Everybody come on, let me know if you know the one guy who can make me feel the rush. Everybody come on, let me know. It's the only one that's gonna take me wanna try. ఎక్కడెక్కడున్నాడు, ఎక్కడెక్కడున్నాడు, వాడు ఎప్పుడెప్పుడెప్పుడొస్తాడు, నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడు, వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళతాడు. అయ్యో ఏంటి ఈ రోజు నేను ముందుకు వచ్చేసా? ఇంద్రజ గారు ఎక్కడా? Chiki 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 chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. Chiki 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 chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum. అవును, ఇక్కడ ఇంద్రజ గారు రావాలి. లేదా ఇంద్రజ గారు? రామప్రసాద్ గారు నేనే, గుర్తుపట్టలేదా? హే కిడ్, మమ్మీ డాడీ పర్మిషన్ తెచ్చుకున్నావా ఇక్కడ రావడానికి? నోర్మోయ్, అంత పెద్ద గొడ్డే వచ్చాడు, నేను రావడానికి ఏంటి? ఓ నేను గొడ్డు వాడు కిడ్డు. బేసిక్ గా మేడం నేను ఫోటోగ్రాఫర్ మేడం. అవునా? అయితే ఈ డ్రెస్ లో నాకు ఒక ఫోటో తీసి పెట్టరా ప్లీజ్. ఎప్పుడు ఇస్తారు? మీకు ఫోటో తీసి వెంటనే ఇచ్చేస్తాను మేడం. బేసిక్ గా వేరే వాళ్ళకి అయితే 10 నిమిషాలు టైం పడుతుంది. అదేంటండి, కలర్ కరెక్షన్స్ ఎడిట్ అవన్నీ చేయాలి కదా. అవన్నీ వాళ్ళకి మేడం, మీరు నేచురల్ బ్యూటీ కదా, మీకు ఎందుకు అవన్నీ? అందమా అందుమా, అందనంటే అందమా. మరి నాకు నీకు ఫోటో తీస్తే ప్రెసర్లకు పంపించాలి రా, క్లీన్ చేయాలి, కడగాలి, ఆరబెట్టాలి, చాలా టైం పడుతుంది, చాలా యాడ్ చేయాలి కదా. ఇంతకు మమ్మల్ని ఎందుకు పిలిచారో విషయం చెప్పండి. బేసిక్ గా మేము ఫోటోగ్రాఫర్స్ మేడం. ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ చేసాం మేడం. వాడు మాకు 10 లక్షలు ఇచ్చాడు. మ్యాట్ అంటే ఏదో దానికి చిప్పు అక్కడ దొబ్బెట్టాడు. వాడు ఇప్పుడు ఫోటోలు అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవట్లేదు. సో అందుకే మీరు ఏం చేస్తారో తెలియదు మేడం. మొత్తానికి ఏదో విధంగా ప్లాన్ చేసి ఆ పిల్లి చెడగొట్టారు అనుకోండి, ఆ ఫోటోలు అడగడం. అసలు మీరంతా మనుషులేనండి? ఈ చెడగొట్టడాలు, చెత్త పనులు చేయడాలు ఇవన్నీ మాకు రావు. మేమంతా మంచి విధంగా సక్రమంగా చేసి పెడతామంటే. అలాగే చేసి పెట్టండి, ఆటోమేటిక్ గా చెడిపోద్ది. అది ఒరే ఒరే, నువ్వుంటే ఏదైనా చెడిపోతుందిలే గాని. చూడండి రామప్రసాద్ గారు, చెప్పండి మేడం. మేమైతే మాత్రం సూపర్ గా ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. వాళ్ళ చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ వాళ్ళందరినీ పిలవండి. మేం ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ సమయంలో ఆ చిప్ ఎక్కడుందో వెతికి పట్టుకునే ప్రయత్నం మీరు చేయండి. డైరెక్ట్ తిప్పి ఎత్తుకుందాం, ఎందుకు ఎంటర్టైన్మెంట్ మనకి బొక్క. హలో మేడం, ఏంటి అక్కడ గుసగుసలు? అదే అదే మేడం, మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాండి. దీంతో మనం చిప్ ఎతికేద్దాం, దొరికేస్తుంది. అవును, దొరికిన తర్వాత హ్యాపీగా మేము మ్యారేజ్ ఈవెంట్ కూడా చేసి పెట్టి వెళ్ళిపోతాం. సూపర్. మాకు ఓన్లీ కలపడం వచ్చు, చెడగొట్టడం రాదు. అవును, మీరు అదే చేయండి, అలివిడిపోతారు. ఏం మాట్లాడుతున్నావురా? ప్రస్తుతానికి ఈవెంట్ స్టార్ట్ చేయాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ, మీ మొహాలు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో. ఇంతకీ ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నారు, వెడ్డింగ్ ఇదంతా అన్నారు కదా, మరి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడ? ఇక్కడ. అందుకే నా చిప్పు. వాడిని చూడడం చిప్పు దొబ్బింది. ఏం కాదులే. పెళ్లి అనగానే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, బంధువులు, రిలేటివ్స్ వీళ్ళందరూ ఉండాలి కదా. అప్పుడే కదా మొత్తం ఈవెంట్ ఫుల్ గా ఉంటది. Of course. మరి పెళ్లి కొడుకు గారు, ఉన్నారు మీ బంధువులు వాళ్ళందరూ ఉన్నారు. ఆ. పిలిపించేస్తా ఇప్పుడే. హలో, అరే ప్రీ వెడ్డింగ్ గ్రాండ్ గా చేసా, 25 లక్షలు ఖర్చు పెట్టి అవన్నీ చూపిస్తా, వచ్చేయండి తొందరగా. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే గెత్తుకాల. దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా. ఆల్ ఇండియా రష్మి ఫ్యాన్. డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్తున్నారా? ఎంతమంది కోసుకుంటున్నారు? నేను ఆ
నాన్నగారు నమస్తే అండి. మీరు రమేష్ గారికి బ్రదర్ లా ఉన్నారు, చాలా స్మార్ట్ గా ఉన్నారు. Thank you. బాబాయ్ గారు బాగున్నారా? మొన్న మీరు రీల్ చూసారండి మంచుకొండలో, ఇంకో రెండు చేయవలసింది కదా. ఖాళీ ఉండట్లేదు కదా మీకు. ఖాళీగా ఉన్నారు కాబట్టి రీల్స్ చేసుకుంటున్నారు. ఇంకో 4 రీల్స్. అబ్బా అమ్మ చిన్న బ్లేమ్. ఫ్యాన్స్ అందరు కామెంట్ అని తిడతారు కదా, అప్పుడప్పుడు అమ్మను కూడా. లేదు లేదు లేదు. బాబాయ్ గారు మన మీరు రీల్ చూసారండి, ఇంకో రెండు చేయొచ్చు కదా రీల్స్. చేద్దాం ఎక్కడ ఉత్తరి నేస పడిపోతాను. అబ్బో సార్ మరి శక్తిమాన్ 3D మరి. ఏయ్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఎక్కువ మాట్లాడకు. ఆరోగ్యశ్రీలో అన్ని పథకాలు అమలయ్యేది నీకే తెలుసా? నీకే తెలుసా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సార్ నమస్తే అమ్మా. మొన్న మీరు వంట చేశారు, చికెన్ మటన్ చాలా బాగా చేశారు, అదిరిపోయింది తెలుసు అసలు. నువ్వు తిన్నది కదా, నీకేం తెలుసు? తినుంటే అదిరిపోయింది ఉండు. మీరు రమేష్ గారికి ఏమైంది నాకు మాత్రం అర్థం అవుతారు. అరే మీకు పెళ్ళి ఉన్నట్లుంది, ఇంకా ఆ మంచి అబ్బాయిని చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కదండి. నా డ్రెస్ కి మ్యాచ్ అయ్యేవాడు ఇక్కడ ఒకడు ఉన్నారండి. డ్రెస్ కి మ్యాచ్ అయ్యేవాడా? ఎవరు? అరే నువ్వు మాట్లాడుతున్నావా దీని గురించి? ఎవరో దీన్ని పెట్టింది ఊకుకే కొడుతుంది. రేయ్ డైరెక్టర్ ఆ. గుడివాడ బాబు. డైరెక్టర్ గుడివాడైనా విజయవాడైనా ముందు మంచివాడా చెడ్డవాడా అని చూడాలి. అది కరెక్టే కానీ ఇంతకి మంచోడా చెడ్డోడా? అది ఎపిసోడ్ అయిపోయాక తెలుస్తుంది. అమ్మో అమ్మో. బ్రో ఎస్. కలర్ ఫోటో బాగా తీస్తావా, బ్లాక్ అండ్ వైట్ ఫోటో బాగా చేస్తావా? బ్లూ కలర్ ఫోటో బాగా చేస్తా. ఆయనే యాక్ట్ చేస్తా ఉంటాడు, ఆయనే యాక్ట్ చేస్తా ఉంటాడు. కాదు పండు, మొన్న లేడీ గెటప్ లో నీ సాంగ్ చూసాను, అద్దరిపోయింది. ఆ సాంగ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? ఆఫర్స్ ఆడదు, బేరాలు వచ్చాయి, బేరాలు వచ్చాయి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. రామ్ ప్రసాద్ గారు చెప్పండి. ఆ ఫోటోలు చూపించండి, మా బంధువులకు చూపించుకున్న ఫ్రీ వెడ్ షూటింగ్ 25 లక్షలు ఖర్చు పెట్టి చెప్పేస్తాను. ఫోటోలు ఇప్పుడే ల్యాబ్ పంపించాం, ఒక్క అరగంటలో వస్తే. ఈ లోపల చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, సాంగ్లు, సింగింగ్ అన్ని చాలా కాదు, ఇప్పుడు అంతా డిజిటల్ సిస్టమ్ కదా, వెంట కాదండి, బంటి ఫోటోలు బంతిలా కనిపించాలంటే కాస్త ఓపిక ఉండాలి. ఓకే, మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఫోటోస్ బయలుదేరాయి, వస్తున్నాయి. ఓకేనా? ఓకే ఓకే. రిలాక్స్ అవ్వండి, కూర్చోండి. సో పెళ్లి సీజన్ కాబట్టి, మంచిగా పెళ్లి జరుగుతుంది కాబట్టి, బంధువులు అందరూ వచ్చేసారు కాబట్టి, సరదాగా అందరు కలిసాం కాబట్టి, కలిసి ఒక ఆట ఆడదామా? Yes, yes. సో ప్రాపర్టీస్ ప్లే. ఆల్ రైట్, గేమ్ అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా టీమ్స్ ఉండాలి. ఎందుకో బాయ్స్ వర్సెస్ గర్ల్స్, ఐ మీన్ పెళ్లి కొడుకు వర్సెస్ పెళ్లి కూతురు టీం ఉంటే ఎలా ఉంటది? అదిరిపోయింది. నాకు కావాల్సింది అదే. అవునా? ఏమన్నా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు టీమా? పెళ్లి కొడుకు వర్సెస్ పెళ్లి కూతురు టీం. ఓ పని చేద్దాం, ఆ. ఇక్కడ నుంచి విడదీయడం స్టార్ట్ చేద్దాం. ఓకే, పెళ్లి కొడుకు అటు, పెళ్లి కూతురు ఇటు. గేమ్స్ పెడదాం, గొడవలు పెడదాం, విడదీసేద్దాం. ఓకేనా? మీరు ఎలా చెప్తే అలా. ఓ పని చేద్దాం. అన్న నమస్తే అన్న. ఇక్కడ నుంచి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు మధ్యలో కాంపిటీషన్ మాట. నువ్వు ఇక్కడ, తన అక్కడ. ఎందుకు తనక్కడ? మీ ఇద్దరు దూరం దూరం ఉండి గేమ్స్ ఆడితేనే కదా తెలుస్తుంది ఎవరు టాప్. అవును కరెక్ట్. అంటే పెళ్లి అయిన తర్వాత చిన్న చిన్న గేమ్స్ పెడతాం కదా, బిందులు ఆట, బంతులు. చెప్తే మంచి చూడండి. దగ్గర ఉంటే ఏం చేస్తుంది ప్రేమ, దూరం ఉంటే కదా ప్రేమ వాల్యూ అవును, తెలుస్తుంది. correct. నువ్వు రా నాతో చెప్తాను. వెళ్ళిపోమ్మా. ఇగో ఈ లోపల అమ్మాయిని తగులుకో నువ్వు. రామ్ ప్రసాద్ గారు Yes. వినిపిస్తుందా? ఆడు చెవులో నాన్న రకాల బూతులు తిడుతున్నాడు అమ్మా. అవన్నీ ఫ్లోలో ఎక్కడ బయటకు వచ్చేస్తాను అంటారు, నాకు కంగారంగా ఉంది నాకు. సో ఫస్ట్ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్ తరఫు నుంచి ఇద్దరు వస్తారు. గేమ్ వచ్చి చూస్తారు కదా, ఇక్కడ 3 డ్రమ్ములు, దానిపైన ఒక ప్లాంక్, అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు బలూన్స్. ఇప్పుడు ఏంటంటే ప్లాంక్ మీద ఒక మనిషి నుంచుంటాడు. Okay. ఓకే, అండ్ నుంచున్న తర్వాత ఈ బలూన్ ఊతూ ఆ బోర్డు వరకు వెళ్ళి ఆ ఊదిన బలూన్ ని ఆ బోర్డ్ కి అతికించాలి. కానీ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి ఒక ప్రాసెస్ ఉంటది కదా, ఆ ప్రాసెస్ 100 సెకండ్స్ లో ఇద్దరు జనాల హెల్ప్ తో వెళ్ళాలి. దీనికి డెమో నేను చేసి చూపిస్తాను. నరేష్ రారా. ఆల్ రైట్, మా డెమో పీస్ వచ్చేసారు డెమో చూపించడానికి. పైనుంచో. అయ్యో గాలి కూడా రావట్లేదు, గాలి కూడా రావట్లేదు. హలో ఓ సరే, ఎలా ఆడకూడదు అనేది వీళ్ళు చూపించారు. పుష్ చేసేటప్పుడు ప్లాంక్ ని మాత్రం ముట్టుకోకూడదు. ఆల్ రైట్, సో గేమ్ స్టార్ట్ చేద్దాము. లెట్స్ బిగిన్ విత్ ఆదర్శ్ అండ్ సునంద.
నుంచుంటారు, అవును. మీరు తోస్తారు. అంతే. సరే కానివ్వండి. ఓకే. ఓకే. రెడీ 3 2 1 గో. దిగొచ్చు. ఆల్రైట్, ఇది ఏదో రకంగా ఆడారు కానీ రోలింగ్ అనేది ఆగకూడదు. పైనున్న మనిషి పుష్ చేస్తూ ఉండాలి. సో పెళ్లి కొడుకు వైపు 1 పాయింట్. ఆల్రైట్, సో పెళ్లి కూతురు తరపు నుంచి ఇప్పుడు ఆడడానికి రాబోతున్నారు మోనికా అండ్ రామ్ ప్రసాద్. Your time starts now. मेरा lover, 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 मैं तुझको दिया flower. तू मेरा lover, 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 मैं जावे चलो galley flower. नीला नत्ताले दे कित्ताले दे ये वारू, चोक्काले चिंपो कोरे ना कोलागा अंदरू, నువ్వే మొదలది కోటలో నా కొంచెం flavor. బాబు నిన్ను మించి ఇంకా పెద్దలు పైకేమో స్కాచ్ బాటిల్లాగా నువ్వు సూకు పోతే జీపుల్ విక్కరు నా గొంతు కోసివే దొంగ టీచరు. వరలా వరలా వరే మంచుకో ఏ రామ్ ప్రసాద్ గాలి లేదా? 9 8 7 6 4 3 డబ్బులు కమ్మేదిరా. ఆల్రైట్, సో ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి పెళ్లి కొడుకు టీం లీడ్ లో ఉన్నారు విత్ 1 పాయింట్. ఆల్రైట్, సో సక్సెస్ఫుల్ గా మన పెళ్లి కొడుకు టీం లీడ్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా మీ తరఫు నుంచి ఇద్దరు రాబోతున్నారు. అండ్ ఆ ఇద్దరు పేరు వచ్చి ధర్ని అండ్ పండు. పండు రండి. త్రీ టూ వన్ మ్యూజిక్. పండు తోయ్. వెరీ గుడ్, వెరీ గుడ్. బెలూన్ లో కూడా గాలి లేదు. పద డైరెక్టర్ గారు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, ఎందుకంటే బుట్ట బొక్కనింది, మనం ఏం చేయలేం. సో సెకండ్ ఛాన్స్ బాగా యూజ్ చేసుకోండి, ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3 2 1 మ్యూజిక్. పెళ్లి కూతురు టీం తరఫు నుంచి ఇప్పుడు రాబోతున్నారు ఆఫ్ కోర్స్ పంచ్ ప్రసాద్ గారు అండ్ నరేష్.
నరేష్ కాదు, మనకు ఆ కాంబినేషన్ కంటే ఇక్కడ ఎలాగో ఆ రియల్ ప్యార్ కూడా ఉన్నారు కాబట్టి ఇందాకటి నుంచి చెప్తున్నారు కదా ఇలా ఆడాలి అలా ఆడాలని. అప్పుడు ప్రసాద్ గారే ఎలా ఆడాలో ఆడి చూపించాలి అండ్ సునీత గారు పుష్ చేయాలి. ఎస్ సూపర్, మీకు ఓకేనా? ఆడికేం ధైర్యంగా ఆడతాడు, అన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఆడికి. ఈడొకడు మ్యూజిక్. ఒకే పడవలో కలిసిన ఒకే చేసిన చెరు. ఆపండి, నాకు పేరు రాకపోయినా పర్లేదు కానీ దానికి పేరు రాకూడదు. ఏమో ఈ పనుల్లో కనిపించలేదు. ముందుకొచ్చే గేమ్ కోసం ప్రాణం మీద తెచ్చుకునేలా ఉన్నాడు. ఈ రియలైజేషన్ ఉంటే చాలు. హలో, పాకండి. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. వండర్ఫుల్ కపుల్, వండర్ఫుల్ టీమ్ ఎఫర్ట్ అండ్ మీ వల్లే, మీ టీం వర్క్ వల్లే పెళ్లి కూతురు టీం కి 1 పాయింట్. ఆల్రైట్, సో బెస్ట్ ఆఫ్ 3 నడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి బోత్ టీమ్స్, పెళ్లి కొడుకు టీం అండ్ పెళ్లి కూతురు టీం ఆర్ ఎట్ 1-1 ఈక్వల్ పాయింట్. ఆల్రైట్, సో ఈ టై బ్రేకర్ రౌండ్ కి పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు ఇంద్రజా గారు? ఒక టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి కాబట్టి పెళ్లి కొడుకు తరపు నుంచి సుహాసిని గారు అండ్ శ్రీప్రియ గారు. 3, 2, 1, 100 seconds, music. ఇన్‌స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. హాసిని గారు, మీరు పుష్ చేయకూడదు, ప్లాన్ కొట్టుకోకూడదు. అయినా పోస్ట్ టెస్ట్ టైమ్స్ అప్. సో మ్యామ్, ప్రయత్నం అయితే చేశారు, చాలా 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 బాగా చేశారు, కానీ పాయింట్ అయితే రాలేదు. పెళ్లి కూతురు తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు ఈ గేమ్ ఆడడానికి? ఖచ్చితంగా పాయింట్స్ తీసుకొస్తామని ముందుకొచ్చేవాళ్ళు చంటి గారు అండ్ మన నరేష్. అన్నా ఒకప్పుడు జబర్దస్త్ నిలబెట్టు, ఈరోజు మన పరువు నిలబెట్టు, అర్థమైందా? Come on. అన్నా నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళాలంటే మన ఎన్ని పొడిదాలను గుర్తు చేసుకోకండి. Your time starts now. కమలేమో అదిరిపాయ దుంకెతే దేవరాయ. తుముబర లేచిపాయ కుండితే కృష్ణరాయ. మేడం, చంటన్నా భయంతో ఉణుకుతుంటారు, అదే ముందుకెళ్ళింది అంతే తప్ప. అండ్ ఈ స్మూత్నెస్ వల్లే స్మూత్ గా 1 పాయింట్ వచ్చేసింది పెళ్లి కూతురు టీం కి. అండ్ యు గైస్ ఆర్ ద విన్నర్. కమలేమో అదిరిపాయ దుంకెతే దేవరాయ. సో శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో మాత్రం గేమ్ అయితే సూపర్ గా జరుగుతుంది. అండ్ నౌ ఇట్స్ టైం టు గో ఆన్ అ బ్యూటిఫుల్ మ్యూజికల్ రైడ్. అండ్ ఈ మ్యూజికల్ రైడ్ ని ముందు తీసుకొని వెళ్ళడానికి వచ్చేస్తున్నారు టూ బ్యూటిఫుల్ లేడీస్. ప్లీజ్ వెల్కమ్ లిప్సికా అండ్ సోనీ. నువ్వే నా శ్వాస మనసునని
నీకై అభిలాష పువ్వుల పరిమళాన్ని పరిచయమే చేసావు తారలు మెరుపులన్నీ దోసిలిలో నింపావు మబ్బుల్లో చినుకులన్నీ మనసులోన కురిపించావు నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా నే మరువలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా వీచేగాలుల విరహం నీవే బాగా నా జోడు వచ్చిపో కొంచెం ఇచ్చిపో నన్ను మించిపో నీ దానరా పూచిని ఓ రోజా పువ్వాని కాదా వేచే నన్ను పంచుకో కొంచెం తుంచుకో నన్ను వంచుకో నీ ప్రాణమా నీ వల్లేనే నన్ను మరిచా నిమిషంలో వచ్చిపోయి బాణతలే నీలా మారేను రారా నా వీరా కనులే నీ చూపు వెతికెను రారా నా వీరా మది మెలి పడే కొంచెం గబులు పోగొట్టు దారా నా వీరా కనులే నీ చూపు వెతికెను రారా నా వీరా నీ తోడే నాలో వరుణై పొంగినే తెలుసునా తెలుసునా మనసుకే తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది పెదవి చివరి పలకరింపు నిలిచిపోతుంది కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు ఇంతవరకు లేదుగా ఇప్పుడు ఏమైందో కనివిని ఎరుగని చిరిపి అలజడి వినకలేక తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నవ్వులో హాయి రాగం మూవల్లో వాయు వేగం ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం ఇవాళే పంపినేమో ఆహ్వానం నవ్వులో హాయి రాగం మూవల్లో వాయు వేగం ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం ఇవాళే పంపినేమో ఆహ్వానం పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
అసలు మ్యూజికల్ రైడ్ అంటే ఇది అనేది నిజంగా మన ఇవాల్టి ఈవెంట్ కి యాప్ట్ అబ్బా. And thank you so much for coming today to Sridevi Drama Company. అసలు మీ వల్ల చూస్తున్నారు కదా, ఇటువైపు మా పెళ్లి కొడుకు వాళ్ళు, పెళ్లి కూతురు వాళ్ళు ఇటువైపు ఉన్నారు. వాళ్ళు మ్యూజిక్ విని తర్వాత ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది తను. మ్యూజిక్ లో మైమర్చిపోయి పెళ్లి కూడా వద్దనుకుంటుంది అనమాట, అంతలాగా తను పాటలో ఇన్వాల్వ్ అయిపోయి ఉంది. తేజ గారు, ఈ మ్యూజికల్ రైడ్ మీకు ఎలా అనిపించింది? ఒక్క మాటలో చెప్పాలంటే మంచు కొండల్లో నిలబడి ఐస్ క్రీమ్ తిన్నంత హాయిగా అనిపించింది. నాకు కూడా మంచు కొండల మధ్యలో ఐస్ క్రీమ్ బండి పెట్టుకుని ఐస్ అమ్ముకున్నట్టు. నేనైతే మాత్రం మనసు నుంచి చెప్తున్నాను, వాయిస్ ఎంత బాగుందంటే సో స్వీట్ అండ్ సూదింగ్. అండ్ మీరు లిప్సికా గారు, ఎస్ అఫ్ కోర్స్ ఐ హావ్ హర్డ్ సో మెనీ సాంగ్స్ ఆఫ్ యూ, ఇక్కడ మీరు పర్ఫార్మెన్సెస్ చేయడం, కానీ ఇప్పుడు మీరు ఆరోరి కుర్రోడా అనేసి ఒక సాంగ్ పాడారు, అది అలా ఒక డ్రాస్టిక్ చేంజ్ అండి. It's fantastic. And Soni garu, you sung all my favorite songs. And Telusuna aithe my one of the most favorite song. I mean paadtunte నేను literally ఇటు పక్క నుంచి నేను కూడా ఇట్లా చెప్తున్నాను, అంత బ్యూటిఫుల్ గా అనిపించింది ఇద్దరు కూడా. You made this episode very special. Thank you so much. Thank you. సో ఇందుజ గారు, మ్యూజిక్ తో పాటు వీళ్ళు పాడుతూ ఉంటేనే ఇంత హాయిగా అనిపిస్తే, అసలు మ్యూజిక్ లేకుండా లైవ్ గా వీళ్ళు పాడితే, Oh my god, superb. We would love to listen. సో ఇప్పుడు మ్యూజిక్ లేకుండా లైవ్ లో పాడబోతున్నారు మన కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో లిప్సికా అండ్ సోనీ. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెం. సోనీ గారు, సో మీ దగ్గర నుంచి ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆ పాట. ఆకాశం ఏనాటిదో, అనురాగం మానాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో, అనురాగం మానాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో, అనురాగం మానాటిది. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా. నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బ్రతకగలనా. ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సోనీ అండ్ లిప్సికా. అండ్ తొందరగా మళ్ళీ వచ్చేయండి, ఓకేనా? ఆల్రైట్, సో మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో బ్రైడ్ అండ్ గ్రూమే కాకుండా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురే కాకుండా, బంధువులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా కపుల్స్ లాగా వచ్చి మేము ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఇస్తాము అని సిద్ధంగా ఉన్నారు. సో ఇంకా వాళ్ళని ఆపేదేలే. సో లెట్స్ వెల్కమ్ దెం. ప్రియా, ఏంటి అప్పుడే పడుకుని పోతున్నావా? నాకు నిద్ర వస్తుంది. నీ నిద్ర ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా, ధన్యోస్మి అంట చిలక, అందుకున్నాక అందాలని కానుక. ఎలుకో నాయక రాసి చాలా ఇలాగా, ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా.
చేసుకో మగరాయ అంతా చెప్పకుండా ఇంకా చాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచన వివరించే మేలు ఉందా వేధించే వయసు యాతన కలహించే వీలు కోరిందా కసిరే కైపు కామనా నప్పంటూ భయపడతానా తీపి గాయాలు చేస్తున్నా నిప్పంటిన సరసన ఆపసోపాల తాపాలు చల్లార్చనా ఎలుకో నాయక రాసి చాలా ఇలాకా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఎలాగా ఆల్ రైట్ సో ఇందుజ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? పండు బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరినైనా నాకు చెప్పమన్నారంటే ఇప్పుడున్న రోజుల్లో నేను చెప్పేది ఫస్ట్ నేమ్ మీదే అయి ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఎంటర్టైనర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అంటే నాట్ ఓన్లీ జస్ట్ ప్లేయింగ్ యాజ్ మేల్ లీడ్, బట్ ఈ మధ్య మీరు ఫీమేల్ క్యారెక్టర్స్ అంతా వేసి అది చేయడం, అంటే మీ ఇన్వాల్వ్మెంట్ టువర్డ్స్ ద డాన్స్, ఇట్స్ అమేజింగ్ అమేజింగ్. అండ్ ప్రియా, యు రియలీ కాంప్లిమెంటెడ్ హిమ్. అండ్ పండు అండ్ ప్రియా, దో ఇట్ ఈస్ వాట్ టు సే కొంచెం రొమాంటిక్ గా, కొంచెం సెన్సువల్ గా ఉండేటువంటి సాంగ్ అయినా కానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా డిగ్నిఫైడ్ గా పర్ఫామ్ చేశారు. ఐ లైక్ దాట్. థ్యాంక్ యూ ఇందుజ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది ప్రీ వెడ్డింగ్ ఈవెంట్. అండ్ ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో అందరూ కలిసి ఒక మంచి ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే ఎలా ఉంటది? మరి ఎలాగో మా ఫోటోగ్రఫర్ ఈ ఫోటోస్ ఇంకా తెప్పిస్తున్నారు కాబట్టి ఇంకాస్త టైం ఉంది కాబట్టి లెట్స్ హ్యావ్ అ ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్. ఆల్రైట్, సో ఫస్ట్ పోస్ట్ చేయడానికి రాబోతుంది ధర్ని ప్రియా. ఇన్‌స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. ఆల్రైట్ ధర్ని, రెడీ? 3 2 1 your time starts now. ఆల్రైట్, నెక్స్ట్ ఇటువైపు నుంచి ప్రొడ్యూసర్ గారు సుహాసిని గారు రండి. నెక్స్ట్ వచ్చి శ్రీప్రియ. థ్యాంక్ యూ, బాగా రీల్ చేశారు, సూపర్. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చి సునందమాల గారు రండి. బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ఫోటోలు చక్కగా వచ్చేటప్పుడు ఫ్యామిలీ ఫోటోలు కూడా చక్కగా కానీ రావాలి. రష్మి ఎన్ని తీసినా నా కెమెరాకి ఇవన్నీ కాదు, నువ్వు కూడా చేస్తే బాగుందని నా కెమెరా కోరుకుంటుందిరా. ఇట్స్ టైమ్ టు పోజ్. రెడీ? So Induja garu, who is the best poser? The winners are సుహాసిని గారు. ఏ షోకైనా ఒక షో నడుస్తుంది అనుకోండి, ఎస్పెషల్లీ మోడలింగ్ లో ఆ షో అంతా అయిపోయేటప్పటికి ఒక షో స్టాపర్ వస్తారు, అవునా? దాట్స్ అవర్ రష్మి. ఆల్ రైట్, సో ఇంద్రజ గారు చేతిలో క్యాష్ ప్రైజ్ రెడీగా ఉంది. మరి ఆ క్యాష్ ప్రైజ్ తీసుకోవడానికి రిక్వెస్టింగ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ టు ప్లీజ్ జాయిన్ us on the stage. మా పెళ్లి కొడుకు గారు, మా బ్రైడ్ గ్రూమ్ గారు
హ్యాపీయా? చాలా చాలా హ్యాపీ. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చామా? మీరు మీ కాబోయే భార్య లైఫ్ లాంగ్ కలిసి ఇలాగే హ్యాపీగా ఉండాలండి. హ్యాపీగా ఉండాలంటే తను ఇక్కడ ఉండాలిగా. మరి రామ్ ప్రసాద్ గారు పెళ్లి కూతురు ఇక్కడ? పెళ్లి కూతురు చాలా హ్యాపీ, వెళ్ళిపోయిందిగా. పెళ్లి కూతురు వెళ్ళిపోవడం ఏంటి? అది మీరు నాకు ఇంతవరకు చెప్పకపోవడం ఏంటి? మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, అన్యాయం చేయరు, అవునా కదా? అవును. ఒకవేళ అమ్మాయిని రమేష్ అన్నకి ఇస్తే అన్యాయం కాదు చెప్పండి. అది జెన్యున్ గా చెప్పండి మేడం, మీరే న్యాయం చెప్పండి. అమ్మాయి వెళ్ళిపోవడం కరెక్టా రాంగా? పెళ్లిలో ఎప్పుడు బయట అందం కాదు, మనసు ఎలా ఉందని చూడాలి. ఆ అమ్మాయే మంచి మనసు చూసుకొని ఒక అబ్బాయి వెళ్ళిపోయింది. అయ్యో మరి నా పరిస్థితి ఏంటి మేడం? రాలిపోయే పువ్వా. అయినా మీ పెళ్లి బాగా జరగకపోయినా మా ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది, అంతే కదా? అందరూ బాగా ఎంజాయ్ చేశారు కదా, మంచి మంచి గేమ్స్ ఆడారు కదా, ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు కదా. అంతే, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా. నెక్స్ట్ సండే కలుద్దాం. టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ వీకెండ్. వి లవ్ యూ. గుడ్ బై.